ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2006లో ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒకటే మాట చెప్పాం, మీ అందరినీ లక్షాధికారులను తయారు చేస్తామని పావులా వడ్డీ రుణాలు ఇచ్చాం. అదేవిధంగా 2014 వచ్చే వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మొత్తం మహిళా సంఘాలకు సంబంధించి వారి పరంగా ఉన్న వడ్డీని కూడా ఆలోచన చేయకుండా పావులా వడ్డీ పక్కన పోయింది, జీరో వడ్డీ పక్కన పోయింది. ఈరోజు మహిళలకు సంబంధించిన శక్తి విషయంలో ఈరోజు ఈ నిధుల సమకూర్పు చేయాలని, ఈ మహిళా శక్తి మీలో ఉన్న శక్తిని వెలికి తీయాలని ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ఇప్పటి వరకు ఇంకా 100 రోజులు గడవలే. 100 రోజులు గడవకముందే మహిళలకు సంబంధించిన అనేక అంశాలు ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇంతకుముందే సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ఉచిత బస్సు ప్రయాణంతో మొదలుపెట్టాం. దానికి తోడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు ఈరోజు 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు మొన్న ఖమ్మంలో మరి అందరికీ నిరుపేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తరుణంలో ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించి ఒక ప్రధానమైన కార్యక్రమం చేపట్టాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో అందరినీ కూడా ఆర్థిక శక్తిని కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేయాలి. మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేమందరం వచ్చాం. మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి వీరకుమార్ గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ సభాపతి గారు శ్రీ గడ్డం ప్రసాద్ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు, నా తోటి శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అశేషంగా 1,00,000 మందికి పైబడి కదిలి వచ్చినటువంటి మహాలక్ష్ములందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నిజంగా ఈనాడు కన్నుల పండుగగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నటువంటి మేము ప్రతి పైసా సాధ్యమైనంత వరకు రాష్ట్ర మహాలక్ష్మికి అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో